గోరింటాకు ఎలా పుట్టిందో తెలుసా? గౌరీదేవి అనగా పార్వతీదేవి బాల్యంలో తన చెల్లెలతో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది. ఒక రక్తపు బొట్టు నేలపైన పడి అక్కడ ఒక చిన్న మొక్క పుడుతుంది. అది చూస్తుండగానే పెరిగి పెద్ద అవుతుంది. ఆ ఆకుని గౌరీదేవి తన చేతితో తాకడంతో చేతులు రెండు ఎర్రగా మారిపోతాయి. అటుగా వస్తున్న తల్లిదండ్రులు తన బిడ్డ చేతిని చూసి కంగారు పడతారు. అప్పుడు గౌరీదేవి, అమ్మా, నా చెయ్యి నిప్పి కూడా పుట్టట్లేదు, ఇంకా చాలా అలంకరణగా ఉంది అంటుంది. అప్పటి నుండి స్త్రీ యొక్క అలంకరణకి చిహ్నంగా గోరింటాకు కూడా మారింది. ఇంకా గౌరీదేవి తన అక్క, చెల్లెళ్ళు, అమ్మ అందరితో కలిసి ఆషాఢమాసంలో పుట్టింటికి వెళ్ళినప్పుడు గోరింటాకుని పెట్టుకుంటుంది. అప్పటి నుండి ప్రతి స్త్రీ ఆషాఢంకి పుట్టింటికి వెళ్ళినప్పుడు గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు కూడా తొలగిపోతాయి. గౌరీ ఇంటి ఆకు కనుక దీన్ని గోరింటాకు అంటారు.